హాయ్! ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇది చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో బోన్లెస్ చికెను, ఇది హాఫ్ కిలో బోన్లెస్ చికెను. దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తీసుకోండి. ఇందులో 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, ఇది హాఫ్ కిలో చికెన్ కాబట్టి 4 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి దాన్ని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ గీ, రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకుందాం. నేనైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూడండి తర్వాత ఎలా ఉంటుంది. మామూలుగా బయట కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ చికెన్ని అదే గిన్నెలో డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసుకుంటున్నాము. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పీసెస్ అన్నింటినీ మనం ఇలా విడివిడిగా ఇందులో వేసేసుకుందాం. ముక్కలు వేసిన వెంటనే దీన్ని మనం టర్న్ చేయకూడదండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా టర్న్ చేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే మనకి చికెన్ పకోడీ కూడాను. ఇప్పుడు ఇలా మిగిలిన ఆయిల్లో కొంచెం ఆయిల్ పక్కన తీసి పెట్టుకొని ఆ మిగతా ఆయిల్లో మనము ఒక గ్లాస్కి నేనైతే 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. అందుకనే డబల్ ఎగ్ అని చెప్పాను. ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇంతలోగా వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇందులో నేను బీన్స్ తీసుకున్నాను, క్యాబేజీ తీసుకున్నాను, క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్. అదేవిధంగా ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం గరిటెతో చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు మనం కలపకూడదు. కొంచెం మనకి పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి. అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా మనం ఎగ్ అంతటిని మనం స్క్రాంబల్ చేసుకోవాలి. ఎగ్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్లో మనం కట్ చేసుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జెస్ని వేసేసుకుందాం. ఇలా వెజ్జెస్ అన్నీ వేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టకండి. వెజ్జెస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాము, చికెన్లో కూడా సాల్ట్ వేసాము. అందుకని చూసుకొని సాల్ట్ వేసుకోండి. వెజ్జెస్ వేగిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న ఎగ్ స్క్రాంబల్ని కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చికెన్ పీసెస్ అన్నింటినీ మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం. 3 to 4 మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం చల్లార్చి ఇందులో వేసేసుకుందాము. వేడి రైస్ అయితే వేయకండి, ముక్కలుగా అయిపోతాయి. టేస్ట్ కూడా బాగోదు అలా వేస్తే. ఇది రైస్ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టి మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇందులో 1½ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ ఇలా అంతా ఒకసారి కలిపేసి కొంచెం అజినమోటో స్ట్రీట్ స్టైల్ రావాలి అంటే కొంచెం వేయాలండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కొంచెం కొత్తిమీర, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే అన్నీ కలిసేటట్లు కలిపేసుకుంటే మన డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్
స్ట్రీట్‌లో మనం తింటే ఎంత టేస్టీగా ఉంటదో అంతే టేస్టీగా ఉంటదండి. ఈ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.